జేఎన్టీయూ హైటెక్ సిటీ ఫ్లైఓవర్ సమస్యపై ప్రజలే నేరుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ ఓ కొత్త ఐడియాను సిద్దం చేసింది. కేపీహెచ్పీ పేరుతో వెబ్సైట్ ను ప్రారంభించడమే కాక అందులోకి లాగిన్ అయి మీరు చేసే ఫిర్యాదు ఏకంగా సీఎం పేషీకి వెళ్లేలా రూపొందించింది. జేఎన్టీయూ హైటెక్ సిటీల మధ్య దూరం 5 కిలోమీటర్లు మాత్రమే. ప్రయాణించాలంటే మాత్రం 4 నుంచి 5 గంటల నరకం అనుభవించాల్సిందే. ప్రతిరోజు ఈ మార్గంలో 1,20,000 మంది ప్రయాణిస్తుంటారు. వీరిలో 40,000 మంది ఐటీ ఉద్యోగులే. ఈ రూట్ లో తలపెట్టిన ఫ్లైఓవర్ ఇప్పటికీ 5 ఏళ్లు గడిచినా నత్తలతో పోటీ పడుతోంది. దీన్ని వెంటనే పూర్తి చేయాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ గత ఏడాది నుంచి పోరాడుతూనే ఉంది. ఇందులో భాగంగా ఇటీవలే ఈ మార్గంలో 36 గంటల నిరసన దీక్షలు కూడా చేశారు. ఫలితం శూన్యం. ఇక చేసేదేం లేక ఓ కొత్త ప్లాన్ సిద్దం చేశారు. www.kphbflyover.in అనే వెబ్సైట్ రూపొందించారు. దీంట్లో లాగిన్ అయి షో యువర్ సపోర్ట్ ట్యాబ్ లోకి వెళ్లి మీ పేరు, లొకేషన్, ఇమెయిల్ ఐడి ఎంటర్ చేసి సమస్యను క్లుప్తంగా రాసి సబ్మిట్ చేస్తే చాలు. మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో అది సీఎం ఫేసీకి మరియు హెచ్ఎండిఏ కమిషనర్ కి అండ్ ఇంకా కన్సర్న్ అథారిటీస్ కూడా వెళ్లి ఈ విధంగా మనము ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కనీసం ఇప్పుడైనా కూడా థౌజండ్స్ ఆఫ్ ఈమెయిల్స్ వెళ్లడం వల్ల ఆ విధంగా అయినా కనీసం ఇప్పుడు ప్రభుత్వం స్పందిస్తుందని ఒక ఆశిస్తూ ఈ వెబ్సైట్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ లాంచ్ అయిన 2 గంటల్లోనే 100 మెయిల్స్ అధికారులకు వెళ్లడం విశేషం. ఫ్లైఓవర్ సమస్యపై పార్టీ నేతలు మానవ హక్కుల కమిషన్ ని కూడా ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన హెచ్ఆర్సీ సెప్టెంబర్ 10లోగా వివరణ ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించింది. వైఎస్సార్ కాంగ్రెస్ ఐటీ వింగ్ కొత్త పోరాటంతోనైనా ప్రభుత్వంలో చలనం వస్తే హైటెక్ సిటీ ట్రావెలర్స్ కి అదే 10,000.